చాలా బాగా తెరకెక్కించిన మూవీగా తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. పూల రైతులు యొక్క కష్టాలని ఈ సినిమాలో మనకి కంటికి కంట్లో చూపించినందుకు ముఖ్యంగా రాంబేవన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అందరూ ఇంత లవ్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అంటున్నారు. చాలా హ్యాపీ. రాజ్ తరుణ్ గారు మీరు మంచి హిట్ కొట్టారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తేనే మనం నిజంగా చెప్తున్నా ఏడుస్తారు సినిమా కంపల్సరీ. ఇతర భాషల్లో కాకుండానే ఓన్లీ తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. ఇటు వచ్చిన లేటెస్ట్ మూవీలో తెలుగు మూవీ. ఎందుకంటే ఆయన గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్న డైరెక్టరు భీమ్ రామన్న గారు. ఆయనకి ఓర్పు తెలుసు, నేర్పు తెలుసు, కూర్పు తెలుసు. నేను ఆయనలో గమనించింది, ఫేస్ టు ఫేస్ గమనించింది, చూశాను. చాలా అద్భుతంగా తెరకెక్కించారు మూవీ. చాలా అద్భుతమైన క్యారెక్టర్. బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు చాలా పెద్ద వాళ్ళతోటి పెద్ద కాస్టింగ్ తోటి హ్యాండిల్ చేశారు మూవీ. సో ఇది టోటల్గా చాలా బాగా తెరకెక్కించిన మూవీగా తెలుగు మూవీగా చెప్పుకోవచ్చు. ఇది పాన్ ఇండియా మూవీ అన్నారు. పాన్ ఇండియా మూవీ ఈ టైంలో చేస్తుంటే చాలా బాగుండేది. ఓవరాల్గా మూవీ తరం చాలా బాగా తీశారు. సూపర్ టాప్ హిట్ సినిమా, సందేహం లేదు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంటే ఓర్పు, నేర్పు, కూర్పు అనేది ఆయన చాలా రోజుల డైరెక్షన్ గురించి సహనాన్ని పేష్ చేస్తున్నారు. ఆయన మంచి కథన ఎన్నుకొని ఇండస్ట్రీకి వచ్చారు. రాబోయే రోజుల్లో పెద్ద డైరెక్టర్లో ఆయన్ని మనం చూస్తాము. ఫ్లవర్స్ గురించి, వాళ్ళ కష్టం గురించి, వ్యవసాయం గురించి ఏంది, జాబులు, ఐటీ అన్నిటి గురించి తీశారు. కానీ ఈ కష్టం గురించి మాత్రం ఇప్పుడే బయటకు వచ్చింది. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతా బాగుంది. రాజతరుణ్ కూడా పురుషోత్తముడు బాగా తీశాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఈ సినిమా హీరో గురించో ఆర్టిస్టుల గురించో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ముఖ్యంగా మన డైరెక్టర్ రామ్ భీమన్ గారి గురించి చెప్పాలండి. ఎవరైనా అతను భుజస్కంధాల మీద వేసి ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడు. ద గ్రేట్ డైరెక్టర్ అని పెట్టి మన తెలుగు ఇండస్ట్రీకి మరో గొప్ప దర్శకుడు వచ్చాడని చెప్పి నేను సూపర్ డైరెక్టర్ అండి అతను. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ పూల రైతుల గురించి, వాటి గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కానీ ఇతనికి సంవత్సరం క్రితమే ఈ ఐడియా వచ్చేసి ఈ కథ తయారు చేసుకొని పూల రైతులు యొక్క కష్టాలని ఈ సినిమాలో మనకి కంటికి కంట్లో చూపించినందుకు ముఖ్యంగా రాంబేవన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. కుర్రోళ్ళందరూ కూడా మరీ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ లవ్ స్టోరీలు అవన్నీ పోతూ ఉంటాయి. కానీ మనం ఈ పూల రైతుల యొక్క ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూల రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలి అనేది చాలా చక్కగా, చాలా ఫీల్ గుడ్ మూవీతో తీశాడు. రామన్న గారికి, డైరెక్టర్ గారికి చాలా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో రైతులపైన సినిమా తీశాడు. అలా హీరో రాజ్ తరుణ్ కెరియర్లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండి. సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. థియేటర్కి వచ్చి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. యాక్చువల్లీ ఒక పాయింట్, డబ్బు కావాలా, ఎథిక్స్ కావాలా అని చెప్పేసి దాని బ్యాలెన్సింగ్ మీద ఉంది పాయింట్. అది మీరు చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాయింట్తో రైజ్ చేశారు డైరెక్టర్ గారు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. అంటే ఇది నా ఫస్ట్ టైం కదా, అంత హడావిడిగా ఉంది నాకు. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు అందరూ ఇంత లవ్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అంటున్నారు. చాలా హ్యాపీ. చాలా మంచి క్యారెక్టర్ నన్ను ఇచ్చారు, పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ సినిమా పరంగా కూడా చాలా కష్టపడి తను రాసుకున్న డైలాగులు కానీ, లేకపోతే ప్రతి డైలాగ్ కూడా రామాయణంలో కొన్ని అంశాల్లో మాటలు కానీ, మహాభారతం కానీ, మన ఇతిహాసాల్లో వాటిలో చూసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డైలాగులు, రాముడు మాట విన్న భరతుడి మాట, ఆయన దశరథుడి మాట విన్న రాముడు గొప్పవాడైతే ప్రహ్లాదుడి మాట వినలేదు. ఇలాంటి మంచి డైలాగ్స్ అసలు అవన్నీ ఒక డైలాగ్ అనే కాదు. రాజ్ తరుణ్ కానీ చాలా బాగుందండి. ప్రతి డైలాగ్ కూడా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. రాజ్ తరుణ్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఆర్టిస్టు బాగా చేశారు. ఇందులో సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటికే మంచి టాక్ వచ్చిందండి. సినిమా డెఫినెట్గా డైరెక్టర్ గారి అంతా కూడా డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారిని నమ్మి ప్రొడ్యూసర్ గారి సినిమా చేసినందుకు ఆయనకు కూడా వాళ్ళ కష్టం ఎక్కడా కూడా వృధా పోదండి. బ్లాక్ బాస్టర్ కొట్టారు. రాజ్ తరుణ్ గారు మీరు మంచి హిట్ కొట్టారు. అండ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత తెలిసింది ఇంత పెద్ద చేసేసానా. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళతో చేయడం నా అదృష్టం. అందరూ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి రావాలి, చూడాలి. రాజ్ తరుణ్కి చూడాలి. చాలా బాగా యాక్టింగ్ చేశారు. అందరూ ఉన్నారు. ఈ కొత్త హాసినికి చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. చాలా అంటే తన క్యారెక్టర్ అలా ఉంది, అంటే చాలా బాగుంది. అంటే ఒక ఉత్తముడు, అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి అన్నట్టుగా చూపించారు.
రాస్తారుని క్యూట్గా ఉంది. ఆ సాంగ్ బాగుంది, ఒక సాంగ్ బాగా నచ్చింది. అండ్ రామ సాంగ్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్కి ప్రపోజ్ చేసే సాంగ్ కూడా మంచిగా ఉంది. లొకేషన్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్లవర్స్ గురించి. అంటే ఫ్లవర్స్ అమ్ముకునే వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటాయా అనేవి. మనం జనరల్గా ఫ్లవర్స్ తెచ్చుకుంటాం, పెట్టుకుంటాం, వాడిపోయిన తర్వాత పడేస్తాము పూజలకే వాటి వీటికే. కానీ వీటి వెనక ఇంత పెయిన్ ఉంటుందా, పండించే వాళ్ళకి ఇంత బాధ ఉంటుందా అనేది ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చారు. ఓవరాల్ అయితే డైలాగ్స్ అండ్ మూవీ మేకింగ్ అయితే బాగా తీశారు డైరెక్టర్ గారు. రాజ్ తరుణ్కి అంటే ఒక రిచ్ కిడ్ అని అలా చూపించి విలేజ్ స్టైల్లో ఒక నార్మల్ అబ్బాయి గెటప్పే చాలా బాగుంది. ఎందుకంటే తను మనం బయట కూడా అలానే చూస్తాం కదా. సో అక్కడికంటే ఇక్కడ బాగా ఫిట్ అయ్యాడు అనిపించింది. రమ్యకృష్ణ గారు ఆబ్వియస్గా ఎవర్ గ్రీన్ హీరోయిన్, తను చాలా బాగా అనిపించారు. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ మస్తుంది. అండ్ బ్రహ్మానందం గారు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. తన కామెడీ చాలా బాగుంది. పురుషోత్తం సినిమా చూసినాం ఈ ఫ్రైడే రోజు. చాలా కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు, చాలా బాగుంది. కథ చూసినా కూడా ఒక డిఫరెంట్ ఉంది. అంటే ఈ సినిమా రాస్తారు కెరియర్లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక సినిమా కూడా ఏది కూడా అంటే సినిమా హిట్టులు లేకుండా చాలా తక్కువ ఫ్యాన్స్కి అందరు కొద్దిగా హట్ అయ్యారు. ఈ సినిమా నుంచి ఫ్యాన్స్కి మాత్రం జర కాలర్ ఎగరేసుకుంటారు సినిమా చూసి. ఆ ఫ్యాన్స్ రాస్తారు ఫ్యాన్స్ చాలా బాగుంది. కథ చూస్తే కూడా మనకు ఒక చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమాలుగా తీసిన డైరెక్టర్ గారు. ఒక కథ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే ఒక రమణకృష్ణ యాక్టింగ్ కూడా ఇలా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బాగుంది. బ్రహ్మానంద యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు ఇలా, ఒక్కళ్ళని కాదు చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. మనం చాలా రోజుల తర్వాత మనం ఒక బ్రహ్మానంద కానీ ప్రకాష్ రాజ్ తెర మీద చూసుకొని చాలా ఆనందం పడ్డాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మిస్ అయినాం ప్రకాష్ రాజ్ గారిని. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి. ఎందుకంటే ఎక్కడ కూడా నేను చూసినా కూడా నీకు బోర్ అనేది లేదు. కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా చూసిండు. నీ చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. ఒక ఫ్యామిలీ మూవీ, హార్ట్ టచింగ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తేనే మనం నిజంగా చెప్తున్నా ఏడుస్తారు సినిమా కంపల్సరీ. ప్రతి స్టోరీ ఒక జనరల్గా పెట్టారు కదా, ఆ కథ పురుషోత్తం స్టోరీకి ఎలా పెట్టాలో కథ అలానే పెట్టింది కాబట్టి సినిమా అర్థం చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎలా చూస్తారో అది సినిమా చూస్తే, ఒక చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరూ చూసి పోతారు సినిమా. ఇది ఒక కథ, ఒక వెంకట సినిమా ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీ సినిమా ఒక అలా అనిపిస్తుంది సినిమా చూస్తే. అంతా బాగుంది. ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పురుషోత్తం గారు, రాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి సినిమా తీసినాకు. ఇంకా మంచి బ్లెస్డ్ మూవీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్.